తెనాలి మండలం అంగలకుదురు గ్రామ శ్మశాన వాటికకు అంగలకుదురు వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ వారు వైకుంఠ రథాన్ని అందజేశారు. ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నేతృత్వంలో గ్రామానికి అందించారు. తెనాలి మండల గ్రామమైన అంగలకుదురు గ్రామ శ్మశాన వాటికకు అంగలకుదురు వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాదు నేతృత్వంలో వైకుంఠ రథాన్ని అందజేశారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అలాగే ఉప సర్పంచి కనగాల నాగభూషణం ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని గ్రామానికి అందించారు. కనగాల శ్రీనివాసరావు తన తల్లిదండ్రులు సాంబశివరావు సామ్రాజ్యంలో జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో శ్మశాన వాటికలో షెడ్లు నిర్మించారని ఈ సందర్భంగా చెప్పారు. రానున్న రోజుల్లో 2 కోట్ల రూపాయలతో అపర కర్మశాల భవనాన్ని నిర్మించుకోనున్నట్లు గ్రామ ఉప సర్పంచి కనగాల నాగభూషణం తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అలపర్తి సాంబశివరావు, బొద్దులూరి శ్రీనివాసరావు, కోశాధికారి కనగాల శ్రీనివాసరావు, సభ్యులు ఆలపాటి లక్ష్మణరావు, దొండ సాయిబాబు, ముప్పవరపు శ్రీనివాసరావు, పాతూరి సుబ్బారావు, ఆలపాటి వెంకటరామయ్య ఇంకా గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హైదరాబాద్ వెళ్ళి ఒక అసోసియేషన్గా ఏర్పడి పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక మంచి తపనతో ఇవాళ శ్మశాన వాటికకు వైకుంఠ రథం ఏర్పాటు చేయటం అనేది ఊరి ప్రజలందరూ కూడా అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోక తప్పదు. మనం తీసుకెళ్ళేటప్పుడు వారిని చక్కగా గౌరవంగా తీసుకెళ్ళడం అనేది మన సంప్రదాయం. ఎందుకంటే కొంతమందికి గోత్రికులు అందుబాటులో లేక ఒక్కొక్కసారి ముసురు బట్టి వర్షాల్లో తీసుకెళ్ళలేక అనేక ఇబ్బందుల్ని ఈ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి 8 లక్షలతో ఈ మహాప్రస్థాన వెహికల్ ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. అలానే కనగాల శ్రీనివాస్ గారు ఈ వెహికల్కి సంబంధించి ఒక 2 లక్షలతో అక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలనుకోవటం వారి యొక్క ఉదారమైనటువంటి వాళ్ళ మనసుకు అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. రాబోయే రోజుల్లో కూడా అపర కర్మశాలకు కూడా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తాము, మీరు కార్యక్రమం చేపట్టండి అని చెప్పేసి సోదరుడు కనగాలి నాగభూషణం గారి సారథ్యంలో ఇవాళ వీళ్ళందరూ కూడా ముందుకు రావటం అనేది చాలా మంచి పరిణామం. తెనాలి పరిసర ప్రాంతాల్లోనే ఒక మంచి గ్రామం. ఎందుకంటే మంచి వాతావరణము, కింద గ్రౌండ్ వాటరు, ఎప్పుడు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఆ గ్రామాన్ని ఇష్టపడి బయట నుంచి దాదాపు 40% జనాభా ఈ ఊరిలోకి వచ్చి నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, ఈ ఊరు వస్తే బాగుంటుంది అనే దృక్పథంతో ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన జనాభా పెరగడం వలన గ్రామ పరిధి పెరుగుకుంటూ వెళ్ళిపోయి మరి ఈరోజు ఎవరైనా గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే 4 వ్యక్తులు మరి శ్మశాన వాటి వరకు మోయాలంటే కష్టమవుతున్న తరుణంలో మరి ఈ గ్రామం నుంచి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి వ్యాపార రీత్యా హైదరాబాద్ పోయి నివాసం ఉంటా అక్కడ కొద్ది గొప్ప సంపాదించుకొని మరి గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో మరి మా సోదరులందరూ అక్కడున్న వ్యక్తులందరూ మరి శ్మశాన వాటికి ఒక వెహికల్ దాదాపు ఒక 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ వెహికల్ని మహాప్రస్థానానికి సమర్పించడం జరిగింది. అలానే మా సోదరుడు కనగాల శ్రీనివాసరావు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 2 లక్షల రూపాయలు ఆ వెహికల్ ఒక ఏ ఇబ్బందులు పడకుండా ఒక షెడ్ ఏర్పడడం జరుగుతుంది. ఈ రథం 7.5 లక్షలు ఖరీదు. ఈ రథం ఇవ్వాలని మేము అనుకున్నాము, ఆ విధంగా ఇస్తున్నామండి. దీని మెయింటెనెన్స్ అది ఇక్కడ అంగలకుదురు గ్రామస్తులు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, వాళ్ళు దీని మెయింటెనెన్స్ చూసుకుంటారు.